బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. నిమజ్జనం నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని దర్శించుకుంటున్నారు. నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం చేయనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వెల్లడించింది. ఇక గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్ నబీ 35 ఏళ్ల తర్వాత ఈసారి ఒకే రోజు వస్తున్నాయి. ఇక దీంతో గణేష్ ఊరేగింపు నిమజ్జనం కోసం రాజధాని నగరంలో రికార్డు స్థాయిలో దాదాపు 40,000 మంది పోలీసుల్ని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, 10ల కొద్ది జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన ప్రదేశాలు సిద్ధమయ్యాయి. ఇక దాదాపు 48 గంటల పాటు సాగే ఊరేగింపు నిమజ్జనంలో 20,000కు పైగా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఇక మరోవైపు బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాత బస్తీలోని చంద్రాయనగుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజీ మార్కెట్, అబిడ్స్, హుస్సేన్ సాగర్ మీదుగా దాదాపు 19 కిలోమీటర్ల మేర బాలాపూర్ గణేశుడి శోభయాత్ర సాగనుంది. ఇక బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిపిసివి ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర ప్రారంభం కానుంది. నిమజ్జనం నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని దర్శించుకుంటున్నారు. నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం చేయనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వెల్లడించింది. ఇక గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్ నబీ 35 ఏళ్ల తర్వాత ఈసారి ఒకే రోజు వస్తున్నాయి. ఇక దీంతో గణేష్ ఊరేగింపు నిమజ్జనం కోసం రాజధాని నగరంలో రికార్డు స్థాయిలో దాదాపు 40,000 మంది పోలీసుల్ని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, 10ల కొద్ది జేసీపీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన ప్రదేశాలు సిద్ధమయ్యాయి. దాదాపు 48 గంటల పాటు సాగే ఊరేగింపు నిమజ్జనంలో 20,000కు పైగా సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. మరోవైపు బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాత బస్తీలోని చంద్రాయనగుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, హుస్సేన్ సాగర్ మీదుగా దాదాపు 19 కిలోమీటర్ల మేర బాలాపూర్ గణేశుడి శోభయాత్ర సాగనుంది. ఇక బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిపిసివి ఆనంద్, ఇక ఇతర ఉన్నతాధికారులు నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. నిమజ్జన నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని దర్శించుకుంటున్నారు. అయితే నేడు ఉదయం 12 గంటల నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం చేయనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వెల్లడించింది. ఇక గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్ నబీ 35 ఏళ్ల తర్వాత ఈసారి ఒకే రోజు వస్తున్నాయి. ఇక దీంతో గణేష్ ఊరేగింపు నిమజ్జనం కోసం రాజధాని నగరంలో రికార్డు స్థాయిలో దాదాపు 40,000 మంది పోలీసుల్ని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, 10ల కొద్ది జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన ప్రదేశాలు సిద్ధమయ్యాయి. దాదాపు 48 గంటల పాటు సాగే ఊరేగింపు నిమజ్జనంలో 20,000కు పైగా సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఇక మరోవైపు బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాత బస్తీలోని చంద్రాయనగుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, హుస్సేన్ సాగర్ మీదుగా దాదాపు 19 కిలోమీటర్ల మేర బాలాపూర్ గణేశుడి శోభయాత్ర సాగనుంది. ఇక బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిపిసివి ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు.